ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, ప్రభాకర్ రావు అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. సో ఇప్పుడు కీలక ఆధారాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా ఫోన్ ట్యాపింగ్ విషయంలో? దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడు పాత్రధారుడు సూత్రధారుడు కర్మకర్త క్రియ ప్రభాకర్ రావు అని చెప్పేసి గతంలో కూడా దర్యాప్తులో వేగమైన దర్యాప్తు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో అరెస్ట్ అయినటువంటి తిరుపతి అన్న, భుజంగరావు, ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావుతో సహా వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కేవలం ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పినటువంటి పరిస్థితి. కనుక ప్రభాకర్ రావు ఆల్రెడీ ఇప్పటికే విచారణ చేసినప్పటికీ కూడా ప్రభాకర్ రావు నాకు తెలియదు, నేను మర్చిపోయానని చెప్పాడు. అదంతా కూడా చూసినట్టయితే తనకు ఈ యొక్క సిట్ ముందు ఇవాడు మళ్ళీ ఒకసారి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో కొద్దిసేపటి క్రితమే లొంగిపోయినటువంటి ప్రభాకర్ రావు ఈ రోజు ఏం చెప్పబోతున్నాడని కూడా ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎందుకంటే తను ఏం చెప్పబోతున్నాడు, ఎందుకంటే తనే మొత్తం అంతా కీలక పాత్ర పోషించాడని చెప్పి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ అందరి ఫోన్లు కూడా ట్యాపింగ్లకు పాల్పడ్డటువంటి ప్రధాన సూత్రధారని చెప్తున్నాడు. మరి తినకు ఎవరు ఆదేశాలు జారీ చేస్తారు, ఎవరి ఆదేశాల మేరకు ఎవరి మెప్పు కోసం ఫోన్ ట్యాపింగ్లు చేస్తారన్న దానిపైన కూడా పోలీసులు ఇవాళ సిట్టు అధికారులు ఆరదీయబోతున్న పరిస్థితి. గతంలో కూడా 6 సార్లు కూడా విచారణ కోసం వచ్చినటువంటి ప్రభాకర్ రావు ఎట్లా కూడా ఎలాంటి కూడా సహకరించాలని చెప్పేసి సిట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి చూసాము. తను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి గతంలో కూడా తను హైకోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అటు నుంచి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ ఆ సుప్రీంకోర్టు నిరాకరించి బెయిల్ మాత్రం నిరాకరించిన నేపథ్యంలో సిట్టుకు విచారణకు హాజరు కావాలని లొంగిపోవాలని చెప్పి నిన్న ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు 11 గంటలకల్లా రావాలంటే 11 గంటలకే తను ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉన్నటువంటి సిట్టు కార్యాలయానికి వచ్చి సిట్టు ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే లోపల సిట్టు అధికారులు కూడా తనకు ప్రశ్నలు కూడా రెడీ చేసినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తనకు విచారణ ఎటువంటి గతంలో కూడా విచారణ జరిగింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు సిట్టుకు ఎటువంటి సమాచారం రాబట్టాలని దానిపైన కూడా లోతైన దర్యాప్తు కోసం ఇవాళ విచారించబోతున్న పరిస్థితి. ఇదే దీంట్లో కేసులకు సంబంధించినటువంటి ఓఎస్డీ అంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఓఎస్డీగా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాడు. తన ఆదేశాలు కానీ ఎంతవరకు ఉన్నాయి, తను ఎవరెవరికి ఆదేశాలు జారీ చేశారు, తను ఆల్రెడీ ఒక ఓఎస్డీగా ఉన్నప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ శాఖలన్నిటి కూడా తన కనుసన్నలో నడిపించడానికి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ తను ప్రతి ఒక్క అధికారిని కూడా ఎవరికి ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వాలి, ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనే దానిపైన కూడా రాజశేఖర్ రెడ్డి గతంలో కూడా నడిపించడానికి చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా అందరికీ తెలిసిన విషయమే. కనుక తను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎంతవరకు పాత్ర ఉన్నదానిపైన కూడా సిట్టు అధికారులు కూడా దాదాపు 2 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరి తను ఇటువంటి ఆదేశాలు జారీ చేశాడా, లేక ప్రభాకర్ రావు తన యొక్క మెప్పు కోసమే చేశాడా అనే దానిపైన కూడా ఇవాళ కూపిలాగబోతున్నాను కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నటువంటి, ఎందుకంటే ప్రభాకర్ రావు చెప్పేటటువంటి మాటలే కీలకంగా మారబోతుంది. ప్రభాకర్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంటే ఇవాళ కీలకంగా మారబోతే ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా చెప్పొచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నమే సిట్టు అధికారులు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా సీరియస్గా తీసుకొని మొత్తం ఒక్కొక్కటి కూడా బయటకు లాగుతున్నారు. దాదాపు 1000 సంఖ్యలో మంది కూడా బాధితులు ఉన్నట్టు కూడా చెప్పొచ్చు. దాదాపుగా మన ఫోన్ ట్యాపింగ్లో కూడా ఏదైతే రిజల్ట్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలుగా 2 నుంచి 3,000 మంది ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించినటువంటి డాటా సిట్టు అధికారుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఆ డాటా ఆధారంగానే చాలా మంది కూడా సమాచారం ఇచ్చి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం, ఫిర్యాదు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు సిట్టు అధికారుల దగ్గర కూడా దాదాపుగా పీసీసీ కానివ్వండి, బీజేపీ నేతలు బండి సంజయ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు జరిగినటువంటి నేపథ్యంలోనే సిట్టు అధికారులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతుందో ఉపాక ఎన్నికలు కానివ్వండి, మునుగోడు ఎన్నికలు కానివ్వండి, ఇంకా హుజరాబాద్ ఇవన్నీ ఎన్నికలకు సంబంధించినంత వ్యవహారం అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లే జరిగిందని చెప్పొచ్చు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే అంటే ఎవరెవరు ఏ కార్యకర్త ఎక్కడ పోతున్నాడు, ఎవరెవరితో మాట్లాడుకుంటుంటే బూత్ స్థాయి నుంచి కూడా జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా చూసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరితో మాట్లాడుతూ అవన్నీ ఫోన్ ట్యాపింగ్ చేశారని కూడా ప్రధానమైన ఆరోపణ. అవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఉండేటువంటి నేపథ్యం నుండి సిట్టు అధికారుల దగ్గర ఉన్నది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే విచారించబోతున్నారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని డాటా అంతా కూడా డివైస్ అన్నీ కూడా ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఉండకుండా
ప్రభుత్వం మారిపోయిన వెంటనే ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్ ఏదైతే సిట్ ఉందో దీంట్లో ఫోన్ ట్యాపింగ్ జరిగినవన్నీ కూడా అవన్నీ కూడా ప్రభుత్వం మారితే ఇంకా మారినటువంటి ప్రభుత్వ అధికారులకు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఇవ్వకుండా రాత్రికి రాత్రి అవన్నీ కూడా డివైస్ అన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అంటే ఆనవాళ్ళు లేకుండా చేశారు కనుక వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రణీతరావు దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ ప్రణీతరావు వాడిన ఫోన్ గోటాట వాటిని ఆధారంగానే కొన్ని సేకరించినటువంటి పరిస్థితి మనము చూసాం గతం నుంచి. మన ప్రణీతరావును కూడా విచారించిన నేపథ్యం నుండి ప్రణీతరావు గంటతో కూడా కేవలం ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారం మేము ఇవన్నీ ట్యాపింగ్ చేస్తాము అని చెప్పి తను ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా భుజంగరావు కానివ్వండి, తిరుపతి అన్న కానివ్వండి, రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా కేవలం ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇవంతా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డామని చెప్పాడు. కేవలం ఇది రాజకీయ నేతలు కాకుండా బిజినెస్ మ్యాన్స్ కూడా వ్యాపారవేత్తలు కానీ మా అవాల సొమ్ము ఎవరెవరు తరలిస్తున్నారు అనే దాంట్లో కూడా ఎవరెవరు ఎంత మాట్లాడుతున్నారు, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తున్నారు దానిపైన కూడా వీళ్ళు సమాచారాన్ని సేకరించి డబ్బంతా కూడా డిమాండ్ చేసి వసూలు చేస్తారని కూడా ప్రధానమైన ఆరోపణ ఉంది. ఎందుకంటే గతంలో చూసాము వ్యాపారవేత్తలందరూ కూడా ఫ్యామిలీస్కి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్తున్నాడు. సినిమా పరిశ్రమలు కూడా హీరోలు కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ అన్ని కూడా ట్యాపింగ్ చేసి అక్కడ కూడా ఇబ్బందులు కూడా చేస్తారని చెప్పి ప్రధానమైన ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కేవలం ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయాలి, ఇదంతా కూడా దేశద్రోహులు మావోయిస్టులు కానీ అదేవిధంగా టెర్రరిస్టులకు సంబంధించినటువంటి మాత్రమే దేశద్రోహులే వాళ్ళు చేయాలి. అంటే మనకు అవి కాకుండా ఉగ్రవాదులు చేయకుండా వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా రాజకీయ కుట్రతోనే కేవలం వీళ్ళ పలుకుబడి కోసమే కానీ ఎవరెక్కడ పార్టీ కేవలం ఒక పార్టీ ఉండాలని ఒక పార్టీ కోసమే వీళ్ళు పనిచేసినట్టు కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ ఉన్నది. కేవలం ఒక మెప్పు కోసమే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. దానిపైన ఇవాళ విచారించబోతున్న పరిస్థితి అంతా కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ అంతా కీలకంగా మారబోతున్నదంటే ఈవోడు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు చెప్పడంతో ఇవాళ లొంగిపోవడం జరిగింది కనుక ప్రభాకర్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంటే కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఎందుకు తినకు ఆదేశాలు జారీ చేశారు, ఆదేశాలు చేసేసంటే ఎందుకు ఆ యొక్క ఎవరి మెప్పు కోసము అంటే ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే దానిపైన కూడా ఈరోజు ప్రశ్నల వర్షం కురిపించబోతుందని చెప్పొచ్చు. ఈరోజు కనుక ప్రభాకర్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంటే ఒక కీలకంగా మారబోతుందని చెప్పచ్చు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇవాళ కీలకం. అంటే ఈ కేసులో కూడా ప్రధాన సూత్రధారు కానీ పాత్రధారు కానీ ప్రభాకర్ రావు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులుగా ఉన్నటువంటి ఆరోపణలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు పైన చెప్పడం జరిగింది. ప్రభాకర్ రావు చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డామని చెప్పడం జరిగింది భువన. ఇదంతా కూడా ఈరోజు కాసేపట్లో విచారణ తర్వాత ఏం చెప్పబోతుండో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.